ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ఏదో ఒక తెలియని ఎనర్జీ అయితే వస్తుంది కశ్యప్ గారు, నిజం. ఎందుకంటే చాలా వీడియోస్ మనం చేస్తూ ఉంటాము, సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాము. ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్లోనే తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ మీరు కలిసి అలా షూట్ స్టార్ట్ చేసేటప్పుడే తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎనర్జీ. ఇట్స్ మ్యూచువల్ అండి. మనం మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోపంతో పడతారు. కొంతమందికి ఫిజికల్లీ ఛాలెంజింగ్గా ఉండొచ్చు, కొంతమందికి మెంటల్లీ ఛాలెంజింగ్గా ఉండొచ్చు, కొంతమందికి బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి అంటే ఒక హ్యూమన్ బాడీ అని అంటే ఇలానే ఉండాలి అని అనుకోవడానికి లేదు. కానీ కొంతమంది కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి, ఇలా ఉండాలి, అలా బతకాలి, ఇలా చేయాలని చెప్పేసి. బట్ ఇన్బిల్ట్ ఎక్కడో తెలియకుండా కొంతమంది కొన్ని లోపాలు ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇటు జెండర్తో సంబంధం లేదు, ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా పడితే అలాగా బాడీ షేమింగ్ని అంటే 10 మంది ముందు సెన్స్ కూడా లేకుండా చెప్పేస్తూ ఉంటారు అనమాట. అది చాలా తప్పు. ఈ పద్ధతి అంతా అన్ని చోట్ల ఒకేసారి మన వీడియోతోనే మారిపోద్దని అనుకోవట్లేదు. కానీ బట్ చూసిన వాళ్ళు ఎక్కడో తెలియకుండా ఒక రియలైజేషన్ అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెంటల్లీ వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారంటే ఎవరైనా హర్ట్ చేస్తే ఒక్కొక్క మాటతోటి అది వాళ్ళకి మాత్రమే తెలుసండి. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక, తలెత్తుకోలేక బయటికి అంటే బయట సొసైటీ చూసే చూపు అలా ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకి మాత్రమే, పడేవాడికే తెలుస్తుంది, అనేవాడికి ఏం తెలుస్తుంది. ఎలా అండి అంటే ఇటువంటి మెంటాలిటీస్లో ఎవరైతే హర్ట్ చేస్తారో వాళ్ళ మెంటల్లీ వాళ్ళు చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా? అన్నిటికంటే అతిపెద్ద లోపం అవతల వాళ్ళ లోపాలని హైలైట్ చేసి కించపరుస్తూ మాట్లాడటం. చాలా మందికి అది నార్మల్ అయిపోయింది. యాక్చువల్గా లోపం ఉన్నది వాళ్ళల్లో. యాక్చువల్గా వాళ్ళలో లోపం. మీరు ఇందాక ఒక పదం వాడారండి, పుట్టడంతోనే ఫిజికల్గా ఛాలెంజెస్తో పుట్టచ్చు, మెంటల్గా ఛాలెంజెస్తో పుట్టచ్చు. నలుగురిలాగా కాకుండా డిఫరెంట్గా పుట్టుండొచ్చు. అది గనక పాజిటివ్గా తీసుకోలేకపోతే ఇన్ఫీరియారిటీ అనేది చాలా హైగా డెవలప్ అవుతుందండి. అది స్టార్టింగ్లో నార్మల్గా ఉంటుంది, టీనేజ్ వచ్చేటప్పటికి చాలా బలంగా కొడుతుంది. పియర్ ప్రెషర్ అంటే సార్, పియర్ ప్రెషర్ అంటే పియర్స్ అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఓకే, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ కాలేజ్, పియర్స్. ఆ పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే ఆ ఏజ్కి టీనేజ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తగ్గట్టుగానే నేను ఉండాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా. టీనేజ్లో అయితే స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ పియర్ ప్రెషర్స్ అండి. మీకు నాకు అనుకుంటే మన కలీగ్స్ లేదా మన ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్కళ్ళకి ఒక పియర్ గ్రూప్ ఉంటుంది. అవును, యూఆర్ గెటింగ్ మై. ప్రతి హ్యూమన్ మైండ్, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈ పియర్ ప్రెషర్లో పడుతూ బయటకు వస్తూ లోపలికి పోతూ ఉంటుంటారు. అంటే నేను నా సర్కిల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి నాకు యాక్సెప్టెన్స్ కావాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమ కావాలి, సిగ్నిఫికెన్స్ కావాలి, ఇంపార్టెన్స్ కావాలి అనుకోవటంలో తప్పు లేదు. ఇది ఎప్పుడైతే మిస్ అవుతుంది అన్న భావన కలుగుతుందో అప్పుడు ఆ పియర్ ప్రెషర్లో పడతారు. వాళ్ళు ఏదన్నా వీళ్ళకి హిట్ అవుతుంది, ఇలా ఉండటం తప్పు అంటే మార్చేసుకుంటారు. అవును. అయితే నార్మల్గా అందరూ ఉన్నట్లు ఉంటేనే ఇంకా ఏదో లేదు అని కంపేర్ చేసి పియర్ ప్రెషర్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అని దెబ్బతీస్తారు జనాలు. లోపాలని చాలా అసలు మామూలుగా ఉండదు. ఎదుటి దగ్గర టాలెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వేలెత్తి చూపే టాలెంట్ మాత్రం బెభత్సంగా ఉంటుంది. చాలా ఇంకేం ఎత్తలేక అంటే చేత కాదు. అదొక మానసిక స్థితి అండి, అదొక మానసిక స్థితి, అదొక సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూ. అయితే మీరు ఇందాక అన్ని బాగుంటేనే చేస్తున్నారు, పుట్టుకతోనే చాలా డిఫరెంట్గా పుట్టితే అంతెందుకండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమ్మాయికి మీసం వస్తే ఎట్లుంటుంది? ఆడుగా చూస్తారు, కొంచెం ఆడుగా చూస్తారు. గడ్డం వస్తే ఇంకొంచెం ఆడుగా చూస్తారు. అబ్బాయికి మీసాలు గడ్డాలు ఎంత వస్తాయో దానికి 10 రెట్లు హెయిర్ గ్రోత్ ఫేస్ మీద ఉంటే ఎంత ఆడుగా చూస్తారు.
ఎస్ ఆర్ నో? పర్సనల్గా ఫేస్ చేయటం కూడా అది వాళ్ళే ఫేస్ చేసుకోవడానికి కూడా మిర్రర్లో చూసుకున్నా కూడా తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. చాలా కదా. నేనేదో ఒక కట్టుకథ చెప్పట్లేదండి, ఇది రియల్గా థాయిలాండ్లో ఒక అమ్మాయి విషయంలో జరిగింది. ఆ అమ్మాయి ఏంటి నేను చెప్తాను. 1999 August 5th, రైట్, థాయిలాండ్ హాస్పిటల్లో అమ్మాయి పుట్టింది. ఒక హాస్పిటల్లో పేరెంట్స్కి డాక్టర్లు బయటకు వచ్చి చెప్పారు మీకు అమ్మాయి పుట్టింది. వాళ్ళు చాలా హ్యాపీ, కానీ డాక్టర్లు హ్యాపీగా లేరు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు పాప పుట్టిందని, కానీ డాక్టర్స్ హ్యాపీగా లేరు. డాక్టర్లు చాలా సాడ్ ఫేస్తో ఉంటే తల్లిదండ్రులు అడిగారు మీరెందుకు అంత డల్గా ఉన్నారు. అమ్మాయిని అప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టారు, జస్ట్ పుట్టింది. సో ఆ ఎన్విరాన్మెంట్ కోసం ఇంక్యుబేటర్లో పెట్టి దూరం నుంచి చూపించారు. దూరం నుంచి పుట్టిన పాపని చూసి హార్ట్ బ్రేక్ అయింది తల్లికి తండ్రికి. ఎందుకంటే ఆ అమ్మాయికి వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఛాలెంజ్. ఇది ఎంత రేర్ అంటే అండి, పురాతన కాలం నుంచి మిడిల్ ఏజ్ నుంచి అండి ఇప్పటి వరకు నోట్ చేయబడిన కేసులు ఎన్నో తెలుసా? 50 మాత్రమే. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ సిండ్రోమ్తో పుట్టిన వాళ్ళు 50 మంది మాత్రమే. అంటే అంత రేరెస్ట్ డిసీజ్. కశ్యప్ ఏంటి ఈ రేరెస్ట్ డిసీజ్ ఏంటి, ఆ అమ్మాయికి ఏమైంది? ఆ అమ్మాయికి ఏమైందో నేను చెప్పటం కంటే మీరు చూడండి తెలుస్తుంది ఆ అమ్మాయికి ఏమైందో. మీకు స్క్రీన్ మీద ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో వస్తుంది. ఆ అమ్మాయి పేరు నాట్ సాసుఫాన్, థాయిలాండ్. నాటీ అనేది ఆ అమ్మాయి ముద్దు పేరు, సాసుఫాన్ అనేది ఆ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి మొహం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయా అబ్బాయా గుర్తుపట్టడం కష్టం. ఇప్పటికీ ఆ అమ్మాయి అంతే ఉంది. కళ్ళు కొంచెం ముక్కు పెదాలు తప్ప ఇంకేమీ మొహం మీద కనపడదు. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మొత్తం హెయిరే. ఆ సిండ్రోమ్ వల్ల టూ మచ్ ఆఫ్ ర్యాపిడ్ పుట్టడంతోనే హెయిర్తో పుట్టిందండి. జుగుత్సాకరంగా ఉంది వెంటనే కూడా. ఎంత భయంకరం కదండి. చాలా. ఆ అమ్మాయి ఇప్పుడు రోజు షేవ్ చేసుకుంటుంది. విదిన్ 24 hours 30 hours మళ్ళీ అంతే హెయిర్ గ్రోత్ వస్తుంది. ఓ మై గాడ్. దీనికి మందు లేదు. అమ్మాయిని ఏమని పిలిచేవాళ్ళో తెలుసా? అమ్మాయికి 2 పేర్లు పెట్టి పిలిచింది సొసైటీ. ఒకటి వూల్ఫ్ గర్ల్. వూల్ఫ్ గర్ల్ అంటే చూడటానికి నువ్వు తోడేళ్ళలాగున్నావు. ఈ అమ్మాయి తోడేళ్ళలాగుందా? ఆ మాటలు అన్న వాళ్ళు నిజంగా తోడేళ్ళ మాటలు అన్న వాళ్ళే. అబ్సల్యూట్లీ. 2 పేర్లండి, ఒకటి వూల్ఫ్ గర్ల్, ఇంకోటి మంకీ గర్ల్ అని పిలిచేవాళ్ళు. మనం రామాయణం చూస్తే వానర సైన్యాన్నంతా పెద్ద పెద్ద గడ్డాలతో ఉన్న ఫేసెస్ మనకి రిప్రజెంట్ అవుతాయి. సో ఈ అమ్మాయిని చూసి నువ్వు కోతివి, నువ్వు తోడేళ్ళలాగున్నావు. యువర్ గెటింగ్ మై పాయింట్. పేరెంట్స్ ఎంత ఇమోషనల్ ట్రామా అనుభవించి ఉండాలి, ఈ అమ్మాయి ఎంత ఇమోషనల్ ట్రామా అనుభవించి ఉండాలి. ఎందుకంటే చూడంగానే వాళ్ళు కొట్టేస్తుందండి. అవునండి. ఇప్పుడు మీరు అన్నట్లేదో ఫిజికల్గా ఒక లోపం ఉంది, లేకపోతే మెంటల్లీ ఛాలెంజింగ్, రైట్? ఇట్ టేక్స్ టైం అండి. బట్ దిస్ ఈజ్ చూడంగానే యువర్ గెటింగ్ ఇట్. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు రేంజ్ ఏంటంటే ఆ అమ్మాయికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మోస్ట్ హెయిరియెస్ట్ గర్ల్ అని టైటిల్ ఇచ్చారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అంది టీనేజర్ అండి, 1999 బోర్న్. ఇప్పుడు 22 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 22-23, రైట్? ఆ అమ్మాయికి టీనేజ్లో ఉన్నప్పుడే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి గురించి జనాలకు తెలిసింది థ్యాంక్స్ టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. దాన్ని ఒక స్పెషాలిటీగా రికగ్నైజ్ చేసి ఆ అమ్మాయి సెల్ఫ్ ఎస్టీమ్ కాపాడింది ఆ అవార్డ్. ఆ అమ్మాయిని అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే అడిగితే నువ్వు ఎట్ట తట్టుకున్నావు, నువ్వు అసలు ఇవన్నీ ఎట్లా ఫేస్ చేసావు? ఆ అమ్మాయి చాలా పవర్ఫుల్ సెంటెన్స్ చెప్పిందండి. ఆ అమ్మాయి ఏమందంటే ఈ హెయిర్ గ్రోత్ ఏదైతే ఉందో అదంతా చాలామంది ఏమనుకున్నారంటే లోపం అనుకున్నారు. నేనేమన్నా అంటే అది నా యూనిక్నెస్, అది నా లోపం కాదు. వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇది నాలో లోపం అని మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో అప్పుడు మనకు ఆ ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దీన్ని మార్చలేమండి.
అవునండి. అది ఎప్పుడైతే ఇది నా స్పెషాలిటీ అని గుర్తిస్తామో అప్పుడు ఇన్ఫీరియారిటీ నుంచి బయటపడవచ్చు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. చాలామంది ఏం చేస్తారంటే మనలో ఉన్న ఎన్నో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ని లోపాలుగా భావిస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అదొకటి రీజన్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. వీఆర్ బోర్న్ ఫర్ అ పర్పస్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక పర్పస్తో పుట్టాను అని గనక మనకు గుర్తుంటే మనకెప్పుడు ఇన్ఫీరియారిటీ రాదు, పియర్ ప్రెషర్లో పడం. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఈ ఎగ్జాంపుల్ని సైకాలజీ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మొత్తం లోపలికి కూడా పోలేం. ఆ ఫారెస్ట్ ప్రాస్పరస్గా పెరగాలి, ఉండాలి, ఎప్పటి నుంచో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదండి, ఆలోచించుకోండి. అది ప్రాస్పరస్గా ఉండాలి అంటే దానికి ఫాస్ఫరస్ అనే ఒక కెమికల్ కావాలి. ఏమండి, దీని మీద కొన్ని 100 కోట్లు పెట్టి రీసెర్చ్ చేశారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి ఎవరు మందులు వేసి పెంచుతున్నారు అంత ఫాస్ఫరస్? ఎందుకంటే లోపలికి కొంచెం మాత్రమే ఇప్పటికి ఎక్స్ప్లోర్ చేశారండి, పూర్తిగా లోపలికి అంత డెన్స్ ఫారెస్ట్ అది. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలిసింది ఏంటయా అంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి కావాల్సిన ఫాస్ఫరస్ కొన్ని వేల మైళ్ళ దూరంలో సహారా డెజర్ట్ నుంచి వస్తుంది. సహారా డెజర్ట్ అతిపెద్ద డెజర్ట్ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్స్ ఇన్ ద వరల్డ్ సహారా డెజర్ట్లో ఉండే ఇసుకలో ఫాస్ఫరస్ చాలా అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల టన్నుల ఇసుక, కొన్ని వేల లక్షల మైళ్ళు గాల్లో దానంతటదే ట్రాన్స్ఫర్ అయ్యి గాలి ద్వారా దుమ్ము లేచినట్టు లేచి కొన్ని వేల లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఈక్వల్గా పడిపోతుంది ప్రతి సంవత్సరం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే సహారా డెజర్ట్ని ఒక మనిషిగా ఒక నిమిషం భావించండి. డెజర్ట్లో ఏవి గ్రో అవ్వవు. చాలా రేర్ ఫ్యూ ప్లాంట్స్ గ్రో. డెజర్ట్ అంటేనే చాలామంది అంటుంటారు కదండి, జీవితమే ఒక ఎడారిలాగా. అవును. సహారా డెజర్ట్ని ఒక ఇండివిజువల్గా ఒక నిమిషం భావిస్తే నా పుట్టుకెందుకు, ఐఎమ్ యూజ్లెస్. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ బతికుండటానికి కారణం ఆ డెజర్ట్. యువర్ గెటింగ్ నేను చెప్పే కనెక్షన్ అర్థం అవుతుందా? అవును. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ యూజ్లెస్. మన పుట్టుక ఎప్పుడు యూజ్లెస్ కాదు. నాట్ శాసుఫామ్ మనకి నేర్పే లెసన్ ఏంటంటే మనం మిగతా వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళ డెఫినేషన్స్కి తగ్గట్టుగా మనం ఉండాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న యూనిక్నెస్ని మనం చాలామంది లోపంగా భావిస్తున్నాం. అది మన హెయిర్ కావచ్చు, మన ఫేస్ కావచ్చు, మన ఫిజికల్ స్ట్రక్చర్ కావచ్చు, మన హైట్ కావచ్చు, మన కలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతెందుకండి, కలర్ అంటే గుర్తొచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ద వరల్డ్. 2013లో ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తే యుఎస్లో ఆయన వాల్ట్ డిస్నీ స్టాచ్యూ పక్క నుంచి ఆయన ఫోటో తీసుకుంటుంటే అందరూ ఆయన్ని చూశారట. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని చూడలే. అక్కడున్న వాళ్ళలో ఆయన ఒక్కడే బ్రౌన్గా ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్న మ్యూజిషియన్ని జనాలు చూడలేకపోయారు, ఆయనలో ఉన్న కళని జనాలు చూడలేకపోయారు, కళ చూడలేకపోయారు, ఓన్లీ కలరే చూశారు. అలా ఉంటారు కొంతమంది, చాలామంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ బోర్న్ విత్ అ పర్పస్. వీఆర్ యునీక్. వీఆర్ వెరీ 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 యునీక్. వీఆర్ వెరీ యునీక్ అండి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈ పదాన్ని చూడండి, యునీక్. యూని అంటే సింగిల్ అండి. అవును. ఓకే. క్యూ అంటే లైన్. నాలాగా ఇంకొకరు లేడు. నేను ఎప్పుడైతే నన్ను నేను యాక్సెప్ట్ చేస్తానో ఐఎమ్ ఓన్లీ 1 ఇన్ దిస్ వరల్డ్ అండి. క్యూలో ఎవడు నించోడు, దెర్ ఈజ్ నో కాంపిటీషన్. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద క్యూ. హేళన చేసే వాళ్ళకి రైట్ ఆన్సర్. అబ్సల్యూట్లీ. మీలో ఎవరైతే ఇది లోపమని చూపిస్తున్నారో అది యాక్చువల్గా ఒక స్పెషాలిటీ అయి ఉండొచ్చు అని నేను అంటున్నాను.
మనల్ని మనం అన్కండిషనల్గా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనల్ని మనం ఎంబ్రేస్ చేసుకోవచ్చు. లేకపోతే అవతల వాళ్ళన్న మాటలకి ఎంబారాజ్ అవుతాం. ఎంబారాజ్ అవుతారా, మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకుంటారా, దీని మీదే మన హోల్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. అంతెందుకండి, మీరు ఏ హోలీ ప్లేస్కైనా వెళ్ళండి, టెంపుల్, చర్చ్, మాస్క్, ఎనీ రిలీజియన్, ఎనీ ప్లేస్, మీరు వెళ్తే మీకు ఒక ప్రసాదం పెడతారు. వాళ్ళు ఏదైనా కావచ్చు, అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, ఏవైనా. మీకు ప్రసాదం నచ్చకపోతే పడేస్తారా చెత్తకుప్పలో? పడేస్తారా? ఎస్ ఆర్ నో? నో, డెఫినెట్లీ నాట్. ఉప్పు తక్కువ అయితే ఉప్పు కలుపుకుంటారా? కారం ఎక్కువైతే దాని ఏమంటారు, చట్నీలు, రసం, సాంబార్ అన్నీ వేసి తింటారా? అది ఎలా అయితే ఉందో అలానే కళ్ళగొద్దుకొని తింటాం. ఎందుకు? తయారు చేసింది మనిషే. కానీ ఇది ఆ రిలీజియన్, గాడ్, ఎవరైనా కానివ్వండి, ఇది గాడ్కి ఇచ్చే ప్రసాదం. గాడ్ అన్న ఒక్క మీనింగ్ ఇచ్చి మనిషి చేసిన ప్రసాదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి మనం గాడ్ చేసిన ప్రసాదం కదా? వై డోంట్ వి యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్ యాజ్ వి ఆర్ ఈజ్ మై క్వశ్చన్. నాట్ సాసుఫామ్ చేసింది అదే. తనందే ప్రపంచంలో అలాంటి వాళ్ళు 50 మంది మాత్రమే ఉన్నారు. వీఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. నేను మీలాగా అవ్వచ్చేమో షేవ్ చేసుకొని, ఏది నాలాగా మీరు అవ్వండి చూద్దాం. లుక్ ఎట్ హర్ ఆప్టిమిజం అండి, లుక్ ఎట్ హర్ పాజిటివిటీ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మనల్ని మనం ఎప్పుడైతే అన్కండిషనల్గా లవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తామో, ఇట్స్ లాట్ ఆఫ్ పవర్ అండి, లాట్ ఆఫ్ పవర్. ఎస్. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా బ్రీదింగ్ ఇబ్బంది అయితే అదేదో అంటారండి, ఇన్హేలరో ఏదో అంటారు, వాళ్ళ నోట్లో పెట్టుకొని బాగా బ్రీదింగ్ ఇబ్బంది అయినప్పుడు 2 సార్లు స్ప్రే చేసుకుంటే ఇమ్మీడియట్గా రిలాక్స్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ అవమానాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి సఫోకేట్ చేస్తాయో, అప్పుడు మనకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చే ఇన్హేలర్ ఏంటయా అంటే యాక్సెప్టింగ్ అండ్ లవింగ్ సెల్ఫ్. ఓ ఎస్, ఫ్యాంటాస్టిక్. అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఎన్నో వాటిని, అవి మన ఎబిలిటీస్ కావచ్చు, మన స్కిల్స్ కావచ్చు, మన క్వాలిఫికేషన్ కావచ్చు, మన హైట్ కావచ్చు, మన కలర్ కావచ్చు, మన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే మనం లోపం అని భావిస్తున్నామో దాన్ని యూనిక్నెస్గా కనుక కన్సిడర్ చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ లవ్, లాట్ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ బిహేవియర్స్ ఇవి మనల్ని కదపలేవు, మనల్ని టచ్ చేయలేవు, మనల్ని హర్ట్ చెయ్యలేవు. ట్రూ. పవర్ఫుల్ వర్డ్స్ వాడారు. యూనిక్, గుడ్. వెంటనే కూడా చాలా పాజిటివ్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది అయితే పర్టికులర్గా మీ సెషన్స్ని డైరెక్ట్గా ఆఫ్లైన్ రావాలి, అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి చెప్తూ ఉంటే టైం చాలా ఎక్కువ సరిపోతూ ఉంటుంది. సో ఆ క్లాస్లో ఉండే విధంగా, ఎక్కువ టైం స్పెండ్ చేసే విధంగా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఆన్లైన్ కూడా చాలామంది అడిగారు. నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్లో. అండ్ కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్, అట్లా పర్టికులర్గా కొన్ని సబ్జెక్ట్స్ ఇవి మాకు కావాలి, మా పిల్లల్లో ఇవి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి మీ సజెషన్స్ కూడా అవసరం, క్లాసెస్ అవసరం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో చూసాను, నాకు కూడా కొన్ని మెసేజెస్ వచ్చాయి. సో మీ సెషన్స్ కోసం అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ క్వైట్ సింపుల్ అండి. కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్.